పురపాలక ప్రజలందరూ కూడా నమస్కారం. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల లోపల ప్రసాదన్న నాయకత్వం లోపల అనుకోని రీతి లోపల అభివృద్ధి జరుగుతున్నది. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మేము గెలుస్తాం అని ఉట్టిగానే మాట్లాడుతున్నారు. ఈడ టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఏం లేదు. కాంగ్రెస్ తీసుకున్న అభివృద్ధిని చూస్తే వికార ప్రజలంతా కాంగ్రెస్ కి ఓటేస్తాం అనుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు వీళ్ళకి ఏం తెలియదు. ఇది 34 వార్డుల లోపల అత్యధిక స్థానాలు గెలుస్తాం, కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాంగ్రెస్ గెలిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి టీఆర్ఎస్ వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారో. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ తీసుకున్న ఉచిత బస్సు అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, వివిధ రకాల మన స్కీములు పథకాలను తీసుకున్నాం. ఆ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ ఓటేస్తాం అంటున్నారు. ఏ వాళ్ళ చూసినా 20 నుంచి 50 ఇండ్లు శాంక్షన్ ఇచ్చినాం. ఇండ్లు కూడా స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. ఆ ఇండ్లను చూసి ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ తప్ప వేరేది ఏ పార్టీ చేయని అని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ కు ఓటేయడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్ లోపల కాంగ్రెస్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం అని నిర్ణయించుకున్నారు. అది మీరు చూడాలి. రేపు వచ్చే 11వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రపంచం చూస్తారు. 34 వార్డులలో గెలుస్తాం, కాంగ్రెస్ జెండా